ఎక్కడి నుంచి వచ్చారు? సో నాది ఖమ్మం. ఇక్కడ నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. ఒక 2 years బ్యాక్ నేను స్టూడెంటే. సో ఒక స్టూడెంట్ తరపున నేను నీట్ పేపర్ గురించి క్వశ్చన్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అసలు ఏంటి ఈ యొక్క నిరసనకు సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటివి? అకౌంటబిలిటీ తీసుకోవాలి బ్రో. మా వల్ల జరిగింది, ఇది మా వల్ల అయిందని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసి ఉంటుంటే ఇంత ప్రొటెస్ట్ అయ్యేదా? ఇన్నోసెంట్ లైఫ్స్ ఆఫ్ 21 హ్యాస్ బీన్ టేకెన్ బై గవర్నమెంట్ వల్ల ఇదంతా. గవర్నమెంట్ ఒక వాళ్ళ పేరెంట్స్కి కాంపన్సేషన్ ఇచ్చి మా వల్ల మిస్టేక్ అయిందండి అని చెప్పి నెసరీ ఇలా జరగదని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేంజ్ చేస్తే ఇంత ఇష్యూ అవ్వదు కదా. దే వోంట్ టేక్ అకౌంటబిలిటీ ఫర్ ఎనీథింగ్. ఇండియాలో ఎన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి తెలుసా? అండ్ ఇది ఒక్కటి ఇష్యూ కాదు బ్రో. లాస్ట్ 13 years గవర్నమెంట్ బీజేపీ రూలింగ్ లో 80,000 గౌడ్ స్కూల్స్ మూతపడ్డాయి. ఎవ్వరు క్వశ్చన్ చేయడు దీన్ని. రామ్ మందిర్లో 200 crores స్కామ్ చేశారు. ఎవరు క్వశ్చన్ చేయరు. ఒక అమ్మాయిని రాజస్థాన్ లో 32 మంది రేప్ చేస్తే ఎవరు క్వశ్చన్ చేయరు. అండ్ E20 ఇథనాల్ పెట్రోల్ వల్ల వెహికల్స్ అన్ని 2023 కంటే ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రతి వెహికల్ డ్యామేజ్ అవుద్ది. ఎందుకంటే అవి సపోర్ట్ చేయదు. దాన్ని ఎవ్వరు క్వశ్చన్ చేయరు. ఏం లేదు బ్రో, మనకి మనం క్వశ్చన్ చేయకుండా బ్లైండ్ గా ఆ పార్టీకి సేవరీ చేయాలి. వాళ్ళు జై శ్రీరామ్ అంటే మనం అదే మతంలో అదే పిచ్చిలో ఇలానే ఉండిపోవాలి. ఇది వాళ్ళ మెయిన్ ఎజెండా, మోటివ్. నేను ఒక హిందూగానే మాట్లాడుతున్నాను. ప్రెసెంట్ చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ మీరు చాలా మంది కూడా ఢిల్లీలో ఇంజూర్ అయ్యారు కదా, ఎంతమంది ఇంజూర్ అయ్యారు, ఎంతమంది అరెస్ట్ చేయబడ్డారు? నాకు ఎగ్జాక్ట్ గా ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఇదంతా నాకు తెలియదు. బట్ అరెస్ట్ అయిన ప్రతి స్టూడెంట్ కి నేను ఒక పెద్ద సాల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. చూడండి, దట్స్ ద స్పిరిట్, దట్స్ ద యూత్. ఈ గడ్డ మీద పుట్టిన మా ప్రతి ఒక్కరికి అది కావాలి. అండ్ ఇంకొకటి, ఇది మా తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ. సో మేము ఇక్కడ ఫైట్ చేస్తాం, వాళ్ళు అక్కడ ఫైట్ చేస్తారు. అండ్ వేర్ ఇస్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. అయితే ఇక్కడ ఈ రోజు ఫస్ట్ టైం నిరసన కొనసాగుతుంది. ఈ నిరసనలో భాగంగా ఈ రోజు వరకే ముగియబోతుందా? నెక్స్ట్ ఫర్దర్ గా కూడా అవుతాయి? ఫర్ షూర్ అవుతాయి. గవర్నమెంట్ అనేది అకౌంటబిలిటీ తీసుకోకుండా ఇలానే తప్పులు చేసుకుంటూ పోతే నెక్స్ట్ 2029 కాదు 28 వరకే సెంట్రల్ లో బీజేపీ అనేది కూలిపోద్ది. ఎందుకంటే ఇన్ని ఇష్యూలు అవుతున్నాయి దేశంలో. రోడ్ వేస్తారు వెస్ట్ బెంగాల్, కానీ వెస్ట్ బెంగాల్లో ఒక నర్స్ ఇన్సిడెంట్ తెలుసు కదా మీ అందరికీ. వాళ్ళ అమ్మకి ఎంపీ సీటు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. దానికి బీజేపీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ అమ్మాయికి గవర్నమెంట్ వచ్చిన 15 days న్యాయం చేస్తా అన్నారు కదా. వాళ్ళ అమ్మాయిలు అడిగితే నో రెస్పాన్స్. 2 months పైన అయింది, ఒక్క రెస్పాన్స్. నర్సు ఒక వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఒక నర్స్ని రేప్ చేశారు కదా. ఇండియా వైడ్ సెన్సేషన్ ఉంది ఆ కేసు. ఇప్పుడు ఆమె వాళ్ళ మమ్మీయే ఎమ్మెల్యే బీజేపీ తరఫున. ఆమెకి న్యాయం జరిగిందా? ఆ తల్లికి కూడా న్యాయం చేయదని, సొంత పార్టీలో ఉన్న తల్లికే న్యాయం చేయదని ఒక బీజేపీ పార్టీ దేశంలో ఉన్న విద్యార్థులకి ఇంతమంది 140 కోట్ల జనాభా ఉన్న మంది భారతీయులకు న్యాయం చేస్తుందంటే ఎవరు నమ్మరు. అండ్ ఆల్సో ఇంకొకటి, సెంట్రల్లో ఆపోజిషన్ స్ట్రాంగ్ గా లేదు. మెయిన్ థింగ్, లాస్ట్ 13 years లో ఎన్నో ఇష్యూలు అయ్యాయి. కానీ గవర్నమెంట్ ని కాంగ్రెస్ స్టూడెంట్స్ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, సెలబ్రిటీస్ దగ్గర నుంచి, పొలిటీషియన్స్ వాళ్ళ సొంత బీజేపీ వాళ్ళ పొలిటీషియన్స్ కూతురులు బయటకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు ఈ నిరసనకి. అలాంటి మూమెంటం ని తీసుకురాలేదు. కానీ ఎక్కడో యుఎస్ లో ఉన్న ఒక అభిజిత్ అనే వ్యక్తి, నేను అతనికి సపోర్ట్ చేయట్లేదు, కానీ అతను చేసిన ఆ ఫైట్, ఆ మూమెంటం ఉందా, దట్స్ ద స్పిరిట్. తను ఇంత ఇష్యూని రైజ్ చేసినప్పుడు అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు? ఏం లేదు. ఆయనేమో ట్రిప్పులు ఎంజాయ్ చేస్తాడు, ఆయన లైఫ్ ఆయన చూసుకున్నట్టే ఉంది లిటరల్లీ. అయితే మీకు బీజేపీ ప్రభుత్వం అంటే విద్యార్థులకు ఎవరికైతే అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగులకు సంబంధించి హామీలు ఇచ్చారు, అవన్నీ కూడా నెరవేరాయనుకుంటున్నారు? లేదు, ఎవ్రీ ఇయర్ 2 కోట్ల జాబ్ అన్నారు, నెరవేర్చలేదు. అండ్ బేటీ పడావో ఏదో నాకంత హిందీ రాదు, అది ఉంటుంది. ఇండియాలో ఇప్పటికీ 80,000 స్కూల్స్ మూసేశారు కదా. అండ్ ఒకవేళ ఇంకా ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో 11,000 గౌడ్ స్కూల్స్ లో ఇప్పటికీ గర్ల్స్ కి ప్రాజెక్ట్స్ ప్రాపర్ గా లేవు. అదేనా మన గవర్నమెంట్ ఇస్తుంది మనకి? అండ్ ఇంకొకటి, కొంతమంది ఉంటారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టామని చెప్పారు. ఇప్పుడు అదే ప్రశ్నించడానికి వచ్చిన సిజేపీ పార్టీని మాత్రం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, తొక్కేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాత్రం ప్రశ్నించడానికి పార్టీ పెడతారు. అదే ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన వాళ్ళు మాత్రం దేశద్రోహులు, యాంటీ టెర్రరిస్ట్. బీజేపీకి ఎవరు క్వశ్చన్ చేయొద్దు, క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్, యాంటీ టెర్రరిస్ట్. నేను ఒక హిందూగా చెప్తున్నాను, నేను రామ మందిర్కి రామ భక్తుడిని. ఇప్పుడు దాని అంతమాత్రాన జై శ్రీరామ్ అంటే జాబ్ రాదు కదా నాకు. నేను కష్టపడి జాబ్ వస్తుంది. మా ఫ్యామిలీ కోసం నేను పోషించాలంటే బయటకు వచ్చి కష్టపడాలి, పని చేయాలి. అంతేగాని జై శ్రీరామ్ కూడా తిరిగితే జాబ్ రాదు కదా. వాళ్ళకి ఏ పని ఉండదు. ఇంటికి వెళ్తే తినడానికి ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఈ పార్టీలో కొమ్ము మోసి ఫ్యామిలీలన్నీ వదిలేసి రోడ్ల మీద తిరుగుతారు వాళ్ళు. అయితే ప్రెసెంట్ నెక్స్ట్ మీ డిమాండ్స్ నెరవేరకపోతే ఏం చేయబోతున్నారు ముందు? డిమాండ్ మాకు పర్టికులర్ డిమాండ్స్ అంటూ ఏం లేవు. ఫస్ట్ థింగ్, ఎవరు తప్పు చేసినా దానికి అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఓకే, నేను ఇది తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను అని చెప్పి రిజైన్ చేయొచ్చు కదా.
వేరే కంట్రీస్ లో ఎవ్రీ 2 years కే ఎలక్షన్ జరుగుతుంది, యుఎస్ ఎవ్రీ 2 years కే ఎలక్షన్ జరుగుతుంది. ఇండియాలో కూడా అదే జరగాలి. ఎందుకంటే అప్పుడైతే కానీ గవర్నమెంట్ ఓకే ఇంకొన్ని డేస్ లోనే ఎలక్షన్స్ ఉన్నాయి, మనం ఏది చేసినా జనాలు చూస్తున్నారు, 5 years టైం ఉందని చెప్పి నెక్స్ట్ చూసుకున్నాం అనే సోమరపోతనంతో ఎవడో క్వశ్చన్ చేయడానికి రైట్ తోటి ఇండియా ఇది అయిపోతుంది. అంటే వీటన్నింటిపైన కూడా అంటే వీళ్ళందరికీ కూడా అన్యాయం జరగబోతుంది. దీనికి సంబంధించి విద్యార్థి లోకము ఏకమైందని చెప్పుకోవచ్చా? స్టూడెంట్స్ ఇంతమంది ఏకమయ్యారు కాబట్టి కదా. ఎప్పుడు వెళ్తామని సల్మాన్ ఖాన్ మోడీ గారు లాస్ట్ 13 years ఏ రోజు కూడా రిలీజియన్ కానీ కాంగ్రెస్ ని క్వశ్చన్ చేయకుండా కానీ ఏ రోజు నార్మల్ ట్వీట్స్ అని పోస్ట్ కానీ పెట్టదు. బట్ ఫర్ ద లాస్ట్ 2 days మోడీ గారు యూత్ అని మాట్లాడుతున్నారు, నేను కోర్ట్స్ ని ఫాస్ట్ ట్రాక్ చేశాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు? యూత్ ప్రొటెస్ట్ చేయడం వల్ల, యూత్ వల్ల మార్పు వచ్చింది. లిటరలీ యూతే భవిష్యత్తుకి, ఇండియా భవిష్యత్తు. వాళ్ళ మీద గ్యాస్ టియర్ చేస్తారా, పెట్టి పేస్తారా, లాఠీ చార్జెస్ చేస్తారా? యూత్, ఇండియాలో ఉన్న యూత్ అంతా కలిసి వస్తే గవర్నమెంట్ ఉంటుందా? ఇంకో నేపాల్ అవుద్ది, ఇంకొకటి అవుద్ది. కానీ అలా మాకు అవ్వాలని ఆ మోటివే కాదు మాది. అకౌంటబిలిటీ తీసుకోవాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి, భవిష్యత్తులో ఇలాంటివి జరగద్దు. ఎందుకంటే మా చెల్లి ఒక నీట్ ఆస్పిరెంట్, తను ఎంత కష్టపడి చదివిందో నాకు తెలుసు, నేను చూశాను. మేము నియర్లీ 2 lakhs ఫీజు పే చేస్తాం తనకి. పేపర్ లీక్ అయ్యాక తను చాలా బాధపడింది. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన తన బెస్ట్, ఆ డిప్రెషన్ వల్ల తను సెకండ్ టైం ఇవ్వలేకపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మేము చదివిస్తాము. ఈ గవర్నమెంట్ నమ్ముతామని కాదు, మా చెల్లిని నమ్ముతామని చెప్పి మేము చదివిస్తున్నాం మళ్ళీ. అయితే ఈ రోజు హైదరాబాద్ లోని ధర్నా చౌక్ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన కొనసాగుతుంది. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి వారి యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాము. హలో అండి, నమస్తే. నమస్తే అండి. అసలు మీ ప్రధాన డిమాండ్లు ఏంటి ఇక్కడ ఈ నిరసనకు కారణం? యాక్చువల్లీ నేను దీనికన్నా ముందు ఢిల్లీ కూడా వెళ్ళానండి. మేజర్ మాకు డిమాండ్స్ ఏమన్నా అంటే జస్ట్ గవర్నమెంట్ అనేది, సెంట్రల్ గవర్నమెంట్ అనేది మా ఆవేదనలు వినాలి, అట్లీస్ట్ వినాలి. ఇఫ్ దే నాట్ రెస్పాండింగ్, వినడానికన్నా వాళ్ళు రెడీగా లేకపోతే మాకు ప్లాట్ఫామ్ కావాల్సిండే. మాకు ఒక ప్లాట్ఫామ్ కావాల్సిండే అండి వినడానికి. వి డిడ్ంట్ హ్యావ్ అ ప్లాట్ఫామ్ టిల్ నౌ. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. మాకు ఒక 3-4 years నుంచి చాలా ఇష్యూస్ ఉండే. రోడ్ కానివ్వండి, వీఆర్ ఆంటర్‌ప్రెన్యూర్స్ యాక్చువల్లీ, దాని రిలేటెడ్ కానివ్వండి, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ బట్ వీ డిడ్ంట్ హ్యావ్ ప్లాట్ఫామ్ టు ఆస్క్ క్వశ్చన్స్. సో ఇక్కడికి వచ్చాక మన 2-3 ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాక, యూత్ ప్రొటెస్ట్ తెలిసాక ఐ థింక్ ఇది మన రైట్ టైం మేము అడగడానికి. ఎందుకంటే ఇప్పుడు ఇది కాకపోతే ఇంకా మేము ఇంకెప్పుడు అడగలేము. అండ్ యాజ్ అ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఐ థింక్ రెస్పాన్సిబిలిటీ మా మీద కొంచెం పడుతుంది, అట్లీస్ట్ ఫర్ ఆర్ ఫ్యూచర్ జనరేషన్స్. నా ఎడ్యుకేషన్ ఇయర్లో అయిపోయింది, MBA కంప్లీట్ అయిపోయింది. కాకపోతే అట్లీస్ట్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ ఐ వాంట్ టు రేజ్ మై వర్డ్ అండ్ బి అ గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అదండి. ఇప్పుడు ప్రధానంగా నరేంద్ర మోదీ గారు కూడా మాట్లాడడం జరిగింది, నిన్న నైట్ చూసాము. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి దానిపైన? చాలా సింపుల్ అండి. మేము నరేంద్ర మోదీ గారు మాట్లాడారు, కాకపోతే మేము అడిగిన డిమాండ్స్ 3 ఉన్నాయి. హి డిడ్ంట్ రెస్పాండ్ టు అ సింగిల్ డిమాండ్. మా ఫస్ట్ డిమాండ్ ఉండే ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలని. దాని గురించి మనకు ఒక వర్డ్ కూడా చెప్పడం జరగలేదు నరేంద్ర మోదీ గారు. సో ఫస్ట్ మా డిమాండ్ వినకపోతే వి డోంట్ హ్యావ్ ఇంటెంట్ టు లిసన్. వాళ్ళు మా మాటలు ఇప్పటివరకు ఇలా అయితే వినలేదు. వీఆర్ ఆల్సో కంటిన్యూ టు ద సేమ్ థింగ్. ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థులపై జరిగిన పోలీసులు చేసినటువంటి అంటే ఏదైతే లాఠీ చార్జ్ ఉందో దానిపైన మీ ఉద్దేశం ఏంటి? వెరీ వెరీ రాంగ్ అండి. అక్కడ 12 years 13 years ఇంకా 18-19 years వాళ్ళ చిన్న పిల్లల మీద లాఠీ చార్జ్ చేయడం చాలా తక్కువ. ఇక్కడ మనకు తెలంగాణ మూవ్మెంట్ లో లాఠీ చార్జ్ అయింది, కాకపోతే చిన్న పిల్లల మీద కాలేదండి. ఇది ఒక ఆటోక్రసీకి దారి చూపిస్తుంది. ఇట్స్ నాట్ డెమోక్రసీ ఎనీమోర్. అట్లీస్ట్ చిన్న పిల్లలని చూసేనే చేయాలి. దే హ్యాడ్ అ లాట్ ఆఫ్ మెజర్స్. లాఠీ చార్జ్ కాకుండా వాళ్ళ దగ్గర వేరే మెజర్స్ ఉండే. ఇట్ వాజ్ అ పీస్ఫుల్ ప్రొటెస్ట్. కాకపోతే వాళ్ళు మైండ్ మేకప్ చేసుకొని వచ్చారు టు మేక్ అ రస్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి వాయిస్ ని దబాయించడానికి ట్రై చేస్తారు. ఐ గెస్ దానివల్ల ఇంకెక్కువ మాట్లాడడం జరిగింది, ఎక్కువ మూమెంట్ ఇంకెక్కువ ఊపందుకుంది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సింపుల్ అండి, వీఆర్ కంటిన్యూయింగ్ టు రేజ్ అవర్ వాయిస్. అక్కడ సోనం వాంగ్షు గారు అతను ఆపేశారు, కాకపోతే సో హంగర్ స్ట్రైక్ ఆపేశారు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ అవర్ వాయిసెస్ ఆర్ గోనా స్టాప్. వీఆర్ వెరీ హ్యాపీ దట్ హీ స్టాప్డ్ హిస్ హంగర్ స్ట్రైక్ బికాస్ వీ వాల్యూ హిస్ లైఫ్ మచ్ మోర్ దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాల్యూస్ హిస్ లైఫ్. ఎలా చెప్పాలంటే దిస్ ఇస్ మై కంట్రీ అండి. నేను ఇక్కడనే ఉన్నాను, ఇక్కడనే పుట్టాను, ఇక్కడనే చనిపోతాను కూడా. సో నా కంట్రీ కోసం నేను ఫైట్ చేస్తాను, నా కంట్రీలో డెమోక్రసీ తిరిగి రావడానికి నేను ఫైట్ చేస్తాను. ఐ డోంట్ వాంట్ మై కంట్రీ టు గో ఇంటూ autocracy. I want it to stay as a democracy. Yes. Our demand is simple: resignation of Dharmendra Prasad and also 1 crore for every person who committed suicide, and some accountability, man. We really need that.
అయితే అంటే ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది, ఇలాంటి పేపర్ లీకేజెస్ జరిగినాయి, ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది చాలా మంది విద్యార్థులు. దానిపైన ప్రభుత్వ వైఖరిని మీరు ఎలా అనుకుంటున్నారు? Sorry? ప్రభుత్వ వైఖరి ఏదైతే ఉందో అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్స్ ని మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పటివరకైతే ఐ డోంట్ థింక్ దే టుక్ ఎనీ అకౌంటబిలిటీ ఆర్ ఏ డెసిషన్ స్టిల్ నౌ. నిన్న ఒక ట్వీట్ వేసారు నరేంద్ర మోడీ గారు. ఐ డోంట్ థింక్, నాకు నమ్మాలని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ టేక్ సమ్ యాక్షన్, దెన్ విల్ ట్రస్ట్ యూ, నాట్ యువర్ వర్డ్స్. నేను కూడా మేతోని నీట్ రాసాను. నేను కూడా ఐ వాజ్ ఎ లాంగ్ టర్మ్ స్టూడెంట్. మళ్ళీ ఇంకొక లాంగ్ టర్మ్ తీసుకోవాల్సి వస్తుంది దీనివల్ల. అంతా అయిపోయింది, వెకేషన్కి వెళ్ళిపోదామని చెప్పాను, వైజాగ్కి వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిన న్యూస్ వచ్చింది, పేపర్ గాట్ లీక్ అండ్ రీనీట్ మళ్ళీ చేస్తున్నారని చెప్పని. దేర్ వాజ్ నో స్పిరిట్ లెఫ్ట్. మాకు కూడా ఏం సరదా కాదు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడానికి. The reason we are here because at moments like this silence is mistaken for surrender and we are not surrendering. Protest is not a threat to democracy and we got to realize that. నెక్స్ట్ మీ చర్య ఎలా ఉండబోతుంది, అంటే ఏం చేయబోతున్నారు నెక్స్ట్? Next, I would say ఒక resignation, it will start a chain reaction for sure. ఎందుకంటే ఆఫీస్లోనే పనిచేసిన వీ గాట్ రియలైజ్ దట్ ఎవరొక్కరు మంచి పని చేయకపోతే బాస్ అతన్ని తీసేస్తే మిగతా ఆఫీస్ మెంబర్స్కి భయం వస్తుంది. మెయిన్ గవర్నమెంట్కి భయం లేదు. Democracy is not measured by how comfortable these people feel in power, but it is measured how they answer our questions. 20th July, they answered something and that is not the way someone answers. డిమాండ్స్ We demand the resignation of the education minister as well as a massive internal audit by the central government. దెన్ వాట్ ఆర్ ద స్టెప్స్ యు ఆర్ టేకింగ్? What are the steps I'm taking? The steps I'm taking over here is raising accountability among the youth. As I've noticed, most of the crowd here are adults. I'm here as a presence trying to represent the youth, make sure that the youth is aware. Information is available to the youth. They should be well aware of what is going on so they can demand accountability from the government. ये प्रॉब्लम पूरा सॉल्व करते बोल के नरेंद्र मोदी जी ट्वीट करे. सो व्हाट इज योर ओपिनियन ऑन दैट? मोदी जी ने ट्वीट किया तो होगा क्या? ऐसे we don't want empty promises. We want a correct line of action. We want actual accountability, not just vague promises.